బాబాయ్ ఇప్పుడు చూడు మన తెలివితేటలు. హలో చెప్పరా. ఒరే బావా, మీ చర్చ్ క్రిస్మస్కి స్టేజ్ అది ఎక్కడ బుక్ చేస్తున్నారేంటి? అది లక్ష్మీ శ్రీనివాసరావురా. అవునా? సైజ్ ఎంత అవుతుందేంటి? అది 24/12 రా. కుర్చీలు అవి కలిపి 21,000కి మాట్లాడాం. అవునా? అంత అవుతుందా? అంత అయితే మా వాళ్ళు కాదురా, అంత బడ్జెట్ లేదు మాకు. ఆహా, మీ పాస్టర్ గారు డబ్బులకి వెనకాడొద్దన్నారంట, ఎంతైనా ఖర్చు పెట్టమన్నారంట, మీదే టాప్ అవ్వాలన్నారంట. అది పైకి అలా అంటారంటారా, అదేం కాదులే. ఉంటానైతే. బాయ్ బావా. మాది 60/30 రా. నన్నే ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నావా? ఆహా, నేను వాడిని ఎంక్వైరీ చేద్దాం అనుకున్నాను రా, ఆల్రెడీ మనల్ని ఎంక్వైరీ చేసాడు. 24x12 మనది 32x16 చేద్దాం రా. ఇంకా లేజర్ లైట్లు, కలర్ లైట్లు, స్ట్రోబు, స్మోకు, బ్లాస్టర్స్ పెడదాం రా. ఓకేరా. ఒరే, సర్కస్లో పెడతారు కదా, ఆకాశంలో తన్నిస్తారు, ఏంట్రా అయ్యి? అవా ఫోకస్ లైట్లు రా, అవి కూడా పెడదాం. ఓకేరా. డ్రోన్ కెమెరా పెట్టి, ప్రొజెక్టర్ పెట్టి జనాన్ని చూపిస్తే భలే ఉంటుందిరా. కానీ పాస్టర్ గారు ఏమంటారో ఒకసారి ఫోన్ చేయరా. ఎంతది? 500 సార్. హలో అయ్యగారు, జీవరత్న పాస్టర్ గారు 24 అడుగులు స్టేజ్ వేస్తున్నారంట. మనం 32 అడుగులు స్టేజు, కలర్ఫుల్ లైట్స్, డ్రోన్ కెమెరా పెడితే బాగుంటుంది అనుకుంటున్నామండి. నన్నేం అడక్కమ్మా, మంది టాప్ అవడానికి ఏం చేస్తే బాగుంటుందో అది చెయ్యి. బడ్జెట్ ఎంత అవుతుందో నాకు చెప్పు. ఒక 50,000 వరకు అవుతుంది అనుకుంటున్నానండి. సరే, సాయంత్రం ఇంటికి రా అమ్మా, సగం ఇస్తాను, ఉన్నది ప్రోగ్రాం అయ్యాక ఇస్తాను. అలాగే అయ్యగారు, ఉంటానండి. 32 అడుగులు పెడదామా, 40 పెడదామా? లాస్ట్ ఇయర్ బెలూన్ డెకరేషన్ చేసాం, ఈ ఇయర్ ఫ్లవర్ చేస్తే బాగుంటుందంటావా? ఎవరు నువ్వు? ప్రశ్నించడానికి వచ్చాను. ఏంటి? క్రిస్మస్ అంటే ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడానికి అంత స్టేజ్ అవసరమా? అంటే జనం రావాలని. జనం వచ్చాక స్టేజ్ చూస్తారా? స్టేజ్ చూసి జనం వస్తారా? జనం వచ్చాకనే స్టేజ్ చూస్తారు. సారీ. క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారు? క్రీస్తుని ప్రకటించడానికి. క్రీస్తుని ప్రకటించడానికా, మీ గొప్పలు చూపుకోవడానికా? బైబిల్లో క్రీస్తుని ఆరాధించడం ఉంది, కానీ క్రిస్మస్ అనే పండగ లేదు. అయినా క్రిస్మస్ అనే పేరుతో క్రీస్తు పుట్టుకను గూర్చి ఈ లోకానికి ప్రకటించాలని క్రిస్మస్ని ప్రారంభించారు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేంటి? ఎవరికి వాళ్ళు పేరు సంపాదించుకోవడానికి క్రిస్మస్ని వాడుకుంటున్నారు. నీ మట్టుకు నువ్వు, మీ పాస్టర్ గారికి మీ పాస్టర్ గారు, అందరూ ఇంతే. యేసును గొప్ప చేయడం మానేసి మీ గొప్పలు చూపుకుంటున్నారు. క్రిస్మస్ ఉద్దేశం మారిపోయింది, అందుకే దాని స్వరూపం కూడా మారిపోయింది. క్లబ్బులలో వాడే లేజర్ లైట్లు, రంగురంగుల లైట్లు, స్మోకులు క్రైస్తవ్యంలోకి తెచ్చేశారు. వ్యాపార సంస్థల వారు మనుషుల్ని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలన్నింటినీ అనుసరిస్తున్నారు. ఏం జరుగుతుంది క్రైస్తవ్యంలో? ప్రజల్ని ప్రభువు ఆకర్షించాలి. స్టేజులు, లైట్లు, హంగులు, ఆర్భాటాలు కాదు. అన్యజనుల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి చందాలు అడగడం, ఆ డబ్బుని ఆర్భాటంగా ఖర్చు పెట్టడం సిగ్గుకరంగా లేదా? వారు తమ దేవతల ఉత్సవాలకి మిమ్మల్ని చందాలు అడిగితే మీరు ఇవ్వరు కదా, మరి వాళ్ళని ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి మనం క్రీస్తుని ఇవ్వాలి, వాళ్ళ దగ్గర నుండి ధనాన్ని తీసుకోకూడదు. మంద కాచువాడే మందపాలు తీసుకోవాలి. వాళ్ళకి మీరేమిస్తున్నారని వాళ్ళని అడుగుతున్నారు? డబ్బుని సేవకి ఖర్చు పెట్టండి, బేదలకి ఖర్చు పెట్టండి, మిషనరీలకు ఖర్చు పెట్టండి, అంతేకాని మీకోసం ఖర్చు పెట్టుకుని దేవుని పేరు వాడుకోకండి. ఒకసారి ఆలోచించు. ఈ భారీ హడావిడి నుండి మీరేం సాధించగలరు? ఎవరిని మార్చగలరు? అవసరమైనంత, మీకు సరిపడినంత స్టేజ్ వెయ్యి,
ఆ మిగిలిన డబ్బును సువార్తకు ఉపయోగకరంగా ఖర్చుపెట్టు.